విధంగా మనల్ని దర్శిస్తాడు. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన. దేవా నన్ను దర్శించు, దేవా నీ బిడ్డలను దర్శించు, దేవా నాతో మాట్లాడు, దేవా నీ బిడ్డలతో మాట్లాడు. సంఘమునకు క్షేమము కలుగునట్లుగా ప్రభా, సంఘము అభివృద్ధి నొందునట్లుగా, సంఘము నీ చేత హెచ్చరిక ఆదరణ పొందే విధంగా ప్రియ పరిశుద్ధాత్ముడా నీవే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవదాసయ్య గారు చేసిన ఒక మంచి ప్రార్థన నన్ను చాలా ఆకర్షించింది. దేవా నాతో మాట్లాడు, దేవా నీ బిడ్డలతో మాట్లాడు, దేవా నన్ను దర్శించు, దేవా నీ బిడ్డలను దర్శించు. దేవుడు మాతో మాట్లాడితే చాలా ప్రయోజనం అది. ఎందుకంటే దేవుని చేత మాట్లాడబడిన మాట మీకు వచ్చినప్పుడు, ఆ దేవుని వాక్కు మిమ్మును దర్శించినప్పుడు, ఆ దేవుని మాటలు మీతో మాట్లాడినప్పుడు మీరు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటారు. దేవుని మాటలు విన్న మీరు మౌనంగా ఉండలేరు. నిజంగానే చెప్తున్నా. దేవుని మేలు పొందుకున్న మీరు మౌనంగా అసలు ఉండలేరండి. దేవుడు స్వస్థపరిచిన తన జనులు మౌనంగా ఉండలేరు. సంఘము మధ్య, సమాజము మధ్య, తన ప్రజల మధ్య సాక్షులుగా ఉంటారు ఖచ్చితంగా. దేవుడు ఆ విధంగా మనలందరినీ బలపరచునుగాక. 42వ కీర్తన చాలా క్లుప్తంగానే వివరిస్తానండి. ప్రధాన గాయకునికి దానిపైన ద్వితీయ స్కందము అని ఉంది. కీర్తనల గ్రంథము 1 నుంచి 150 కీర్తనలు 5 స్కందాలుగా విభజించారు. మొదటిది 2, 3, 4, 5. అందులో ఇది ద్వితీయ స్కందము. ఒకసారి 1, 2 వచనాలు చదవండి. నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదెను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడెదెను? చాలండి. ఈ మాటలంటే అందరికీ ఆసక్తే. ఈ కీర్తన చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది నాలో. పాస్టర్ గారు కూడా మీరే చెప్పండి అంటే వెంటనే చెప్పేవాళ్ళు. అంత ఇష్టమైన కీర్తన. ఎందుకో అంత ఇష్టం. ఎందుకో ఈ మాటలంటే అందరికీ ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఈ యొక్క కీర్తన మీద ఒక పాట కూడా రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. ఏంటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశ? క్లుప్తంగా ఈ రోజున చూద్దాము. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానం. కీర్తనల గ్రంథము అనగానే మనం చాలాసార్లు అన్ని కీర్తనలు దావీదే రాసేసాడు అనుకుంటాం. అన్ని కీర్తనలు దావీదే రాసేసాడా? 150 కీర్తనలు ఉన్నాయి. అందులో కొన్ని కీర్తనలు ఎక్కువ కీర్తనలు దావీదే రాశాడు. ఇంకా కొన్ని కీర్తనలు కోరహు కుమారులు రాశారు, మోషే రాశారు, ఆసాపు కీర్తనలు ఉన్నాయి. ఇంకా కొంతమంది వ్రాసిన కీర్తనలు కూడా ఇందులో ఉన్నాయి. సరే, మరి ఈ యొక్క కోరహు కుమారులు ఎవరో మీకు తెలుసా? చెప్పండి. కోరహు కుమారులు తెలుసా? కోరహు కుమారులు ఎవరో మీకు తెలుసా? ఈ కోరహు కుమారులు ఎవరు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇజ్రాయేలు జనాంగమును అరణ్య మార్గములో నడిపిస్తూ ఉండగా, ఇజ్రాయేలీని నడిపించటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను నాయకుడుగా ఇజ్రాయేలును నడిపించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అరణ్య మార్గము గుండా వారు ప్రయాణిస్తూ ఉండగా లేవి వంశానికి చెందిన వారు కోరహు,
దాతాను, అబీరాము. ఇప్పుడు గుర్తొస్తుంది మీకు ఆ మాటలు ఎక్కడో విన్నట్టుగా. ఎవరండి? కోరహు, దాతాను, అబీరాములు. మరి ఇజ్రాయేలీలో లేవి వంశానికి చెందిన వారు. అయితే ఒకసారి ఏమైంది అంటే మోషే నాయకత్వంలో దేవుడు ఒక నాయకుడిగా ఉండటానికి, ఒక దైవజనుడిగా ఉండటానికి, మరి ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించటానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మోషే ఏది చెప్తే అది వినాల్సిందే. అవునా కాదా? కానీ ఆ రోజుల్లో ఏమైందంటే ఈ ముగ్గురు కోరహు, దాతాను, అబీరాము అనే వ్యక్తులు ఇక నీ నాయకత్వం మాకు అవసరం లేదు. ఇక మీ మాటలు మేము వినాల్సిన అవసరము లేదు. మీలోనా ఏంటి పరిశుద్ధత ఉంది? మీతోనే దేవుడు మాట్లాడాడా? మాలో పరిశుద్ధత లేదా? ఇదిగో ఈ జనాంగం అందరిలో కూడా పరిశుద్ధత ఉంది. వీళ్ళు కూడా పరిశుద్ధులే. దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అని చెప్పేసి లేవీయులు చేసే పని లేవీయులు చేయాలి. యాజకులు చేసే పని యాజకులు చేయాలి. అన్నీ నేనే చేస్తానంటే కుదిరిద్దా? లాస్ట్ టైమ్ మీరు విన్నారు గదా! దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడంట? చేయకూడనిది చేసినప్పుడు, దేవుని మాటను ధిక్కరించినప్పుడు, దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని సౌలు పోగొట్టుకున్నాడు కదా! వీళ్ళన్నారు కదా! కోరహు, దాతాను, అబీరాములు మీరేనా ఏంటి చేసేది? మేము కూడా దేవుని సన్నిధికి ధూపార్తుల్లో అగ్ని మేము కూడా తీసుకొని వెళ్తాము అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు పలికితే, వీళ్ళకు 100 పలికే వాళ్ళు 250 మంది పోగయ్యారు వీళ్ళకి కూడా. సంఘంలో ఉంటారు గదండీ! ఎవరైనా ఒకరు అడ్డం తిరిగారనుకోండి, ఆ అడ్డం తిరిగిన ప్రజల వైపు ఇంకా కొంతమందుంటారు. అవును ఏంటి? ప్రతిదీ పాస్టర్ గారు చెప్తేనే వినాలా? పాస్టర్ గారు చెప్తేనే వినాలా? మేము గూడా వాక్యం బాగా చెప్పగలం గదా! వాక్య జ్ఞానం మాకు కూడా బాగా ఉంది గదా! అనే ఒక గ్రూప్ తయారైద్ది. ముందు ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళ వైపు ఒక గ్రూప్ ఉంటది. ఇంకొక గ్రూప్ ఉంటారు. ఎవరు చేసే పని వారు మాత్రమే చేయాలి అనేది. ఆ రోజు అన్నారు, మేము కూడా దేవుని సన్నిధికి ధూపార్తులు తీసుకొని వెళ్తాము అని చెప్పేసి, మరి ఇలా ఎప్పుడైతే ఎదురు తిరిగినప్పుడు దేవునికి చాలా కోపమొచ్చేసింది వాళ్ళ మీద. దేవుడు ఏదైనా సహిస్తాడేమో గాని, తన మాటకు తిరుగుబడితే మాత్రం, దేవుని ఆజ్ఞకు మనము లోబడకపోతే మాత్రం అండి, తట్టుకోలేడాయన. దేవుడు చూసాడు. దేవునికి చాలా కోపమొచ్చేసింది. మేము కూడా ఎళ్తాము ధూపార్తులు తీసుకొని అని చెప్పేసి 250 మంది ధూపార్తులు సిద్ధం చేసుకున్నారు. దేవుడన్నాడు, మోషే, అహరోను మీరు మీ మీతో ఉన్న ప్రజలు మీరొక వైపుకొచ్చేసేయండి. నా ఉగ్రత వారి మీద మండబోతుందంటే మోషేకెంత దయోనండి. ఎంత కనికరమో. ప్రభా! నువ్వు అట్లా చెయ్యొద్దయ్యా అంటూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పటికిని ఆ ప్రజల పక్షాన నీ కోపాన్ని మండనీయొద్దయ్యా అంటూ ఉన్నాడు. అయినా గూడా దేవుడు నువ్వు కొంచెం తప్పుకో అని చెప్పేసి మోషేని, అహరోన్ని దాతాను, కోరహు, దాతాను, అబీరాములు ఆ ముగ్గురుకు సంబంధించి వారి దగ్గర మీరు ఉండటానికి వీల్లేదు. వారి పరిసరాల్లో మీరు ఉండొద్దు. ఎందుకు అంటే దేవుని ఉగ్రత ఏ విధంగా రాబోతుందో మీరు చూడాలి. అది సహజ మరణం మరణిస్తే దేవుని మాటకు వారు లోబడలేదు. దేవుని మాట వినలేదు కాబట్టి సహజ మరణం వస్తే అది కామనే గదండీ! ఆ మరణం కూడా ఆ దేవుని ఉగ్రత కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి. చాలా ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తారు దేవుడు. మీరు కోరహు, దాతను, అభిరాముల స్థలాల నుండి దూరంగా రండి అనంగానే దేవుని ఉగ్రత వారి నివాసాల మీదికి రాంగానే నాకైతే ఆ యొక్క సన్నివేశాన్ని మీరు తలుచుకుంటే, మీరు ఒకవేళ కావాలంటే సంఖ్యాకాండము 16 అధ్యాయం 1-40 వచనాల్లో ఆ చరిత్ర అంతా ఉందని మీరు చదవండి కావాలి అంటే. ఎప్పుడైతే మోషే, అహరోనులు వారికి సంబంధించిన ప్రజలు పక్కకి రాంగానే దేవుని ఉగ్రత వారి మీదికి రాంగానే భూమి నెరవిడ్చిందంట. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటదో ఆ పరిస్థితి. భూమి నెరవిడిచి ప్రజలందరూ చూస్తూ ఉండగానే
ప్రజలందరూ చూస్తూ ఉండగానే కోరహు, దాతాను, అబీరాములు వారికి సంబంధించిన ప్రతిదీ చెప్పాలి అంటే మోషే అడుగుతూ ఉన్నాడు, ప్రభా చేసింది కోరహు ఒక్కడే కదా, వీళ్ళందరినీ నువ్వు అన్యాయం చేస్తావా, వీళ్ళందరూ నశించిపోతారా అని అడుగుతాడనమాట. కంపల్సరీ వాళ్ళందరూ నశించిపోవాల్సిందే. ఆ ముగ్గురు కోరహు, దాతాను, అబీరాములకు సంబంధించిన ప్రతి ఒక్కరూ వారు సజీవంగానే పాతాళములోనికి దిగిపోయారంట. దేవునికి వ్యతిరేకంగా తిరిగినందుకు సజీవంగానే భూమి నెరవిడిచి, ఆ యొక్క భూమి నెరవిడిచిన ప్రాంతంలో నుంచి సజీవంగానే పాతాళములోనికి వెళ్ళిపోయారంట. కానీ అద్భుతం ఏంటంటే, అదేంటి మరి వారి చరిత్ర మొత్తం అయిపోయింది గదా, ఈ కోర కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటారేమో మీరు. ఒక వచనం చదవండి త్వరగా. 26వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనం. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేల అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్ము 26:11 సంఖ్యాకాండం 26. అయితే కోరాహు కుమారులు చావలేదు. అదొక మాట. అయితే కోరహు కుమారులు చావలేదు. ఆ 250 మంది మీదకి దేవుని అగ్ని వచ్చి కాలిపోయారంట. ఎవరికి? ఆ 250 మంది ఎవరు? కోరహు, దాతను, అబీరాములకి సహకరించిన వాళ్ళు. వారికి కూడా దేవుని అగ్ని వచ్చి నశించిపోయారు. కానీ కోరహు కుమారులు మాత్రం చావలేదంట. మీరు ఆ చాప్టర్ చదివితే కోరహుని తీసి పక్కన పెడితే దాతాను, అబీరాములకు సంబంధించిన ప్రతి ఒక్కటి నశించిపోయింది ఆ కుటుంబాలు. కానీ కోరహు కుమారులు చావలేదంటే ఎందుకో మీకు తెలుసా? మరి బైబిల్ గ్రంథంలో అయితే వ్రాయబడలేదు కానీ బైబిల్ అధ్యాపకులు, బైబిల్ పరిశోధకులు చరిత్ర చెప్పేది ఏంటి అంటే, వాళ్ళంట వారి తండ్రితో ఏకీభవించలేదు ఆ పనికి. ఏకీభవించకుండా దేవుని ఉగ్రత, దేవుని తీర్పు రాబోతుందని ఆ సమయానికి పరిగెత్తుకుంటూ దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుని బలిపీఠము యొద్ద మోకరించి, ప్రభువా మమ్మను క్షమించు అని దేవుని వేడుకున్నారంట వాళ్ళు. హల్లెలూయా. దేవుని వేడుకోవటం వల్ల ఆ కోరహు కుమారులు బ్రతికారనమాట. రాబోయే తర్వాత రోజుల్లో దావీదు మరి దేవుని స్తుతించుట కొరకు కొంతమందిని ఏర్పాటు చేశాడు. గాయక బృందము అంటాం కదా మనం, పాటలు పాడేవాళ్ళు. ఆ గాయక బృందానికి ఒక్కొక్కరిని అధికారిగా నియమించాడు. అందుకే ప్రధాన గాయకుడికి అని ఉంటుంది ఆ కీర్తనల గ్రంథంలో. ప్రధాన గాయకుడికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. ఇదనమాట కోరహు కుమారుల చరిత్ర. నిజంగా కోరహు కుమారుల కీర్తనలు మీరు తర్వాత చదవండి, పైన టైటిల్లో ఉంటుంది. ఆ కోరహు కుమారులు దేవుని మందిరం అన్నా, దేవుని పట్ల ఎంతో ఆశ కలిగిన వాళ్ళు, దేవుని మందిరం పట్ల ఆశ కలిగిన వాళ్ళు. దేవుడు అంటే ఎంత ప్రాణమో, ఎంత ఇష్టమో ఈ కీర్తన చదివితే మనకి అదే అర్థమవుతుంది. ఈ యొక్క కీర్తన క్రింద వచనాల్లో మనం చూసినట్లయితే ఏ సందర్భంలో ఈ యొక్క కీర్తన వ్రాయబడి ఉండుండొచ్చు. కోరహు కుమారులని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ కోరహు కుమారులోనే ఒక వ్యక్తిని మరి దేవుని సన్నిధి నుంచి, ఆలయం నుంచి ఆయన్ని చెరగొని వేరే ప్రాంతానికి, దూర ప్రాంతానికి అనగా దేవుని ఆలయానికి, దేవుని బిడ్డలకు దూరంగా తీసుకొని పోబడిన సందర్భంలో వ్రాయబడిన కీర్తనగా ఇది మనకు అర్థమవుతుందన్నమాట. మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. ఒకసారి దుప్పి పెడతావన్నా. డీర్ దుప్పి అంటారు, దాన్నే లేడీ అని కూడా అంటారు, ఇంకా జింక అని కూడా అంటారు. చాలా అందంగా ఉంటుంది కదా, అది చూడటానికి చాలా బాగుంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. దుప్పి అంట నీటి కోసము దానికి చాలా దాహమేసి అరణ్యంలో, అడవిలో పరిగెత్తుతూ ఉంటదంట.
అలా పరిగెత్తిన కొంత సమయానికి ఎక్కడో చాలా దూరంలో నీళ్ళు చాలా ఉన్నట్టుగా దానికి కనపడతాయంట. కొన్నిసార్లు ఏమంటాం ఎండమావులంటాం చూడండి. మనకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఆ ఎండ పడుతూ ఉన్నప్పుడు దూరంగా చూసినప్పుడు చాలా నీటి కొలనుల్లాగా కనబడతాయి. తీరా ఎళ్లి చూస్తే వాటర్ ఉండవక్కడ. అమ్మో! నాకు చాలా దగ్గరలో వాటర్ కనబడుతున్నాయని అంట, ఈ జింక పరిగెడుతూ ఉంటదంట. అక్కడికెళ్లి చూస్తే వాటర్ ఉండవు. అబ్బో! నీళ్లున్నాయని నేను ఆశతో వచ్చా కదా! నాకు నీళ్లు కనబట్లేదే అని ఇంకా అలసటతో కొన్నిసార్లు అలాగే పరిగెడుతూ మీకు తెలుసా ఎండింగ్‌కి ఏమవుతదో? అలా పరిగెత్తి దాహమేసి కొన్నిసార్లు చచ్చిపోద్దంటది. అవునా కాదా? మీకెప్పుడైనా దాహమేసి నీళ్లు లేని సమయం ఏదైనా ఉందా ఒకసారి చెప్తారా? బాగా దాహానికి నేను తట్టుకోలేకపోయింది. నీళ్ళ కోసం నేనెంతో ఆశపడ్డాను. కానీ వాటర్ లేవు అన్న సందర్భాలేవైనా ఉన్నాయా? హ్మ్. ఎందుకుంటాయండి? నీళ్ళెప్పుడూ సమృద్ధిగానే ఉంటాయి గదా! అలాంటి సందర్భాలు ఎందుకొస్తాయి అనుకోవచ్చేమో. ఆహ్, ఒక 20 సంవత్సరాల క్రితం నాకు సిజరీన్ అయింది. ఇప్పుడైతే మరి సెకండ్ డే అట్లా వాటర్ ఇస్తున్నారు గానీ, మరి సర్జరీ అయ్యాక నాకప్పట్లో 3 రోజులు వాటర్ ఇవ్వల. 3 రోజులు. ఆ ముందు రోజంతా వాటర్ తాగొద్దన్నారు. సిజరీన్‌కి తీసుకెళ్లారు. 3 డేస్ వాటర్ లేవు నాకు. అసలు వాటర్ కోసం తప్పించిపోతున్నాననమాట. నీళ్ళు. నర్సొచ్చినప్పుడంతా అడుగుతున్నా కనీసం కొంచెమన్నా అలా వాటర్ ఇవ్వండి అంటే, లేదండి సెలైన్ ఎక్కుతుందిగా అదే వాటర్ మీకు వాటర్ అవసరం లేదంటున్నారు. నా ప్రాణం అయితే వాటర్ కోసం అల్లాడిపోతుంది. ఎప్పుడో 3 రోజుల తర్వాత వచ్చి నర్సు కొంచెం వాటర్ ఇచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చాక ఇంకా కొంచెం తాగొచ్చు. పర్వాలేదు తాగండి. కానీ ఎక్కువ తాగకూడదు. కొంచెమే తాగండి అని చెప్పారు. సరే అని మా అమ్మ కోసం వాటర్ అని 2 లీటర్స్ బాటిల్ తెచ్చుకొని పెట్టుందక్కడ. నర్స్ అలా ఎళ్ళిపోంగానే తాగొచ్చని చెప్పారు కదా! ఏం చేశా బాటిల్ ఎత్తేసా అనమాట. 2 లీటర్ల బాటిల్ ఎత్తేసా. సగం బాటిల్ నేను తాగేసాను. 3 రోజులయింది సిజరీన్ అయ్యి. అసలు అన్ని వాటర్ తాగకూడదంట మాములుగా. నేను దాహానికి తట్టుకోలేక ఒక సగం బాటిల్ ఎత్తేసా. మా అమ్మ "అమ్మ, అమ్మ, అమ్మ ఆపు." మా అమ్మ కూడా అటు ఎటో ఎళ్ళింది. అన్ని వాటర్ తాగొద్దన్నారుగా కొంచెమే. నీళ్ళ కోసం తప్పించిపోయానమాట 3 రోజులు. దాహం. నేనంటూ ఉన్నా ఈ రోజున, ఈ నీళ్ళ కోసం శరీర సంబంధమైన దాహం కాకపోయినా, మరి దేవుని సన్నిధి కోసం మనం అలా ఎప్పుడైనా తప్పించామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. కోర కుమారులు అంటూ ఉన్నారు, ప్రభువా నా ప్రాణము ఎలా ఉంది అంటే, దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతూ ఉందో, ఎలా తృష్ణగొంటూ ఉందో, నా ప్రాణం గూడా అంతే ఆశగా ఉంది ప్రభా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా! ఒక మనిషి దాహంలో ఉన్నప్పుడండి, ఒక మంచి బిర్యానీ తీసుకెళ్ళిస్తే ఎలా ఉంటది? చెప్పండి. బిర్యానీ తీసుకెళ్ళి ఇస్తే దానికేమన్నా తృప్తి కలిగిద్దా? సరే. ఆ బిర్యానీ తీసి పక్కన పెట్టేద్దాం. ఎంత మంచి బిర్యానీ అయినా, ఎంత రుచిగా ఉన్న బిర్యానీ అయినా తీసుకెళ్ళినా గూడా తీసి పక్కన చూడను కూడా చూడడు. ఎందుకంటే తనకు ముందు దాహంగా ఉంది. నీళ్లు కావాలి. అలా దాహంలో ఉన్న వ్యక్తికి ఒక సంచిలో 1 కిలో బంగారం తీసుకెళ్ళి ఇస్తే మనము సంతోషపడతాడా? చెప్పండి మీరు. ఎందుకని? బంగారం విలువైంది గదా! తీసుకెళ్ళి ఇస్తే సాటిస్ఫై అవ్వచ్చు కదా! అవ్వడు. నేనంటాను, ఆ దాహంలో ఉన్న వ్యక్తికి చుట్టుపక్కల ఏవి చూసినా సరే వాటి మీద మనసుండదు. బిర్యానీ చూసినా, బంగారం చూసినా, వెండి చూసినా, సంపదలు చూసినా దేని మీద మనసు ఉండదు. ఎందుకంటే తనకు దాహమేస్తుంది గాబట్టి. నేనంటూ ఉన్నా ఈ రోజున దేవుని సన్నిధిలో మనకంత ఆసక్తి ఉందా అండి? దేవుని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉన్నామో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎలా ఉన్నాం?
ఈ యొక్క కోరహు కుమారులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వారు ఎంత ఆశ కలిగి ఉన్నారో, ప్రభువా నా ప్రాణము నీ కోసము తృష్ణగొనుచు ఉన్నది. జీవము గల దేవుడు. ఏ దేవుడండి మన దేవుడు? జీవము గల దేవుడు. ఆ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయనలో జీవముంది. కొంతమంది ఉన్నారు, వారికి నోరు లేదు, కాళ్ళున్నా నడవవు, నోరున్నా పలుకవు, చెవులున్నా వినవవు. అలాంటివి కూడా అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. మన దేవుడు జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుని చూడాలి అని తృష్ణగొనుచు ఉన్నా. దేవుని సన్నిధికి మనం ఎలా వస్తున్నామండి? చాలా సార్లు అనిపిస్తది నాకైతే. చాలా నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నామేమో అనిపిస్తది. సండే ఎళ్ళాలి గదా! సండే దేవుని మందిరానికి ఎళ్ళాలి కాబట్టి వస్తున్నాము అనే హృదయంతో మనం వస్తున్నామా? అమ్మో! నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుణ్ణి దర్శించాలి, నా దేవుని సన్నిధిలో కనపడకపోతే నేను బ్రతకలేను. దాహం వేసిన నీళ్ళ కోసం పరితపించిపోయే వ్యక్తి ప్రాణము నీళ్లు దొరికినప్పుడు ఎలాగనిపిస్తదో, మొన్న ఈ మధ్య నేను పేరు చెప్పను, మన మందిరానికొచ్చే ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి, ఒక సిస్టర్ చాలా రోజులయింది కదా మీరు, ఏంది దేవుని మందిరానికి రావట్లేదు రండి అంటే, "ఆ! దేవుడు ఏం మేలు చేశాడులే. ఎప్పుడు నాకొకటి పోతే ఒక శోధన పోతే ఇంకొక శోధన వస్తుంది. దేవుడు ఏం మేలు చేశాడని రావాలి" అంటున్నారంట సిస్టర్. ఆమె నిజంగా బ్రతికుందంటే దేవుని కృపే. ఆమె అలా ఉందంటే దేవుని కృపే. ఆ! దేవుడు ఏం మేలు చేశాడని రావాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా దేవుని బిడ్డలారా నేను చెప్తున్న మనలో చాలా స్వార్థం ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదించాలని మందిరానికొస్తాం. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను దీవించాలి, నా కుటుంబాన్ని చల్లగా చూడాలి. అందుకే దేవుని మందిరానికొస్తాం. నేను అంటూ ఉన్నా, ఈరోజు ఈ కోరహు కుమారులకున్న ఆశ మనలో ఉందా? హల్లెలూయా! దాని కింద మాట, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదనో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. కోరహు కుమారులు అంటూ ఉన్నారు, ప్రభా నీ సన్నిధికి నేనెప్పుడు వస్తాను, నిన్నెప్పుడు దర్శిస్తాను. మన మందిరంలో అలాంటి ఆశ కలిగిన బిడ్డలు నిజంగా ఉంటే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు నిజంగా జరిగిస్తాడండి. ఆ మాట నమ్మితే చెప్తారా? దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ప్రేమించేవారు దేవుని బిడ్డల్ని కూడా ప్రేమిస్తారు. ఒక రోజున ఊరికే అట్లా కూర్చొని ధ్యానిస్తూ ఉన్నా, దేవుడిచ్చిన మాటలు అలా రాసుకున్నా. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారంట. ఎవరు ప్రేమించేవారు? దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించాలి? దేవుని ఆలయాన్ని ఎందుకు ప్రేమించాలి అంటారేమో. దేవుని ఆలయం దేవునిది. ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు. ఈ ఆలయంలో దేవుని సన్నిధి ఉంటది. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆలయాన్ని ప్రేమిస్తారు. దేవుని ఆలయాన్ని ప్రేమించేవారు దేవుని బిడ్డల్ని కూడా ప్రేమిస్తారు. చూడండి, మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు. దేవుని ఆలయాన్ని ప్రేమించే వారమైతే ప్రేమ అనేక దోషములను కప్పుతదంట. ప్రేమ కలిగి ఉన్నప్పుడు దోషాలను కూడా భరిస్తామండి. మన పిల్లల దోషాన్ని భరించట్లేదా? వాళ్ళు తప్పు చేసినా కూడా అడ్జస్ట్ చేసుకోవట్లేదా మనం? సర్దుకుంటామే. పిల్లలు తిరగబడ్డా మన మీద మనం అడ్జస్ట్ అవుతామే. ప్రక్కకెళ్ళి ఏడుస్తామే. నా బిడ్డలు మాట ఇంటలేదు, తిరుగుబడుతున్నారు. నువ్వు తిరగబడుతున్నావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, పో ఇంట్లో నుంచి అని నెట్టేస్తామా? చాలా తక్కువ అలాంటి తల్లిదండ్రులు. దేవుని బిడ్డల్ని ఎందుకని సహించలేకపోతున్నాం? చిన్న బలహీనత ఉంటే. ఎప్పుడు ప్రార్థనకు రాదులేండి. ఆమెతో మనకేం పని? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆలయాన్ని ప్రేమిస్తారు. దేవుని ఆలయాన్ని ప్రేమించేవారు దేవుని బిడ్డల్ని కూడా ప్రేమిస్తారు. హల్లెలూయా! కోరహు అంటూ నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచు ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు అన్నపానములాయెను. ఈ కోరహు కుమారులు ఎక్కడో దేవుని ఆలయం నుంచి తీసుకొని వెళ్ళి చెరగొనిపోయి దేవుని ఆలయానికి దూరంగా ఉంచారంట. అక్కడ అంటూ ఉన్నారంట అందరూ, "ఏమయ్యా బాబు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కదా! ఎప్పుడు చూసినా నీకు ప్రార్థనే, ఎప్పుడు చూసినా ఉపవాసమే, ఎప్పుడు చూసినా దైవ ధ్యానమే, ఎప్పుడు చూసినా వాక్యమే. ఏమైంది నీకిప్పుడు? నీ పరిస్థితి బాగయింది గదా ఇప్పుడు" అంటున్నారంట అక్కడ అరణ్యంలో.
బాగయిందిగా నీకు కావాలి. పద్దాకల దేవుడు, దేవుడు, దేవుడు అంటావుగా బాగయింది నీకు. నీకు తగినట్టుగానే వాళ్ళలా అంటూ ఉన్నప్పుడంట, నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. మనకు కూడా వస్తాయి అలాంటి నిందలు. పద్దాకల దేవుడు అంటావు గదమ్మా! ఎప్పుడు చూసినా ముసుగేసుకొని ప్రార్థన చేస్తా ఉంటావు గదా తల్లి! ఎప్పుడు చూసినా ఉపవాసం ఉంటాం గదమ్మా! నీ దేవుడు ఏమయ్యాడు? ఏది ఏం మంచి చేయలేదే? మీకెప్పుడైనా అలా ఎదుటివారు అన్నప్పుడు కళ్ళలో నీళ్ళొచ్చాయా? కళ్ళల్లో వచ్చిన ఆ నీళ్ళు అన్నంతో కలుపుకొని తిన్నామా? నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. నాకు అన్నము అదే, దాహము అదే. ఏంటి అంటే కన్నీళ్ళే. అన్ని నిందలొస్తున్నాయి. ఏడి నీ దేవుడు? ఏమయ్యాడు నీ దేవుడు? ఈ కష్టంలో నీకు దూరంగా ఉన్నాడా దేవుడు? కింద వచనం. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుక నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. ఆయన అంటూ ఉన్నాడు, తట్టుకోలేకపోతూ ఉన్నాడు. దేవుని ఆలయానికి దూరమైన ఆ సంగతిలో ఉంటూ అంటూ ఉన్నాడు, ప్రభా నేను ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. దేవుని ఆలయానికి వెళ్తా వెళ్తా నేనొక్కడినే వెళ్ళేవాడిని కాదు. అనేకులను నేను దేవుని సన్నిధికి నడిపించాను. ఒక పండగ వాతావరణం ఆదివారం అనంగానే ఒక పండగ వాతావరణం, ఒక ఉత్సవము. ప్రభుని ఎరగక ముందు నేను పూజల్లో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆరాధన అని జరిగేది మా ఇంట్లో. ఊరోళ్ళందరూ వచ్చేవాళ్ళు. పూజలు జరిగేవి. వచ్చినోళ్ళందరికీ భోజనాలు సిద్ధపరిచేవాళ్ళు. ఇంకా ఆ రోజు మామిడాకులు, ఈ కొబ్బరి మట్టలు అన్నీ కడుతూ ఉంటే ఆ మైక్ పెట్టినప్పుడు ఆ పాటలు ఏదో తెలియని ఒక సంతోషాన్ని అనుభవించేవాళ్ళం. సంవత్సరానికి ఆరాధన వస్తుందంటే ఏదో సంతోషం, తెలియని సంతోషం. సంవత్సరానికి ఒక్కసారి ఆనందం, సంతోషం. కానీ ఈ రోజున నా దేవుడు నాకిచ్చిన సంతోషం ప్రతిరోజు, ప్రతిరోజు ఇది తీసుకొని కూర్చోంగానే ఎంత సంతోషం అనిపిస్తదో, ఎంత ఆనందం అనిపిస్తదో. ఒక పండగలాగా ఉంటది. ఆదివారం వస్తే ఒక పండగే. దేవునికి మహిమకరంగా నేను చెప్తూ ఉన్నా. ఏ రోజు దేవుని సన్నిధి మానుకోవటం నాకిష్టమే ఉండదు. కొన్నిసార్లు ఈ స్థలంలో మీకు తెలీదు ఎలా నేను ప్రభుని ఆరాధిస్తానో. కొన్నిసార్లు ఇక్కడ నుంచొని కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి అట్లా వచ్చేస్తది. ఎందుకో నాకు తెలీదు. హెచ్‌బీ తక్కువ వల్ల గానీ, ఉన్నట్టుండి కళ్ళు తిరిగిపోద్ది దీన్నిలా గట్టిగా పట్టుకుంటా. నేనంటా దేవునితో, ఆఖరి వరకు గూడా నిన్ను స్తుతిస్తూ నీ మందిరంలోనే నేను ప్రాణం విడవాలయ్యా. నేను బాగోనని పడుకోను. దేవుని పని ఏదో ఒకటి జరుగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకం వస్తది. ఏదో ఒక అనారోగ్యం వస్తది. కానీ వాటిని నేను చూడట్లా. ఇంతకుముందు అయ్యో! ఇలా అయింది, ఇలా అయిందని దిగులు పడేదాన్ని. అసలు లెక్క చేయట్లేదిప్పుడు. రోగం రోగమే, దేవుని పని దేవుని పనే. ఎందుకంటే నా దేవుడు నాకెక్కువయ్యాడు. నా దేవుని గూర్చిన ఇది నాకెక్కువయింది. ఏది ఏమైనా నా దేవునిలో ఉండాలి. దీన్ని పట్టించుకోవట్లా. అసలు అటువైపే చూస్తూ ఉన్నా. ఇవన్నీ నాకసలు అవెటెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. హల్లెలూయా! యెహోవా కొరకు ఎదురు చూచు వారు ఎలాంటి బలాన్ని పొందుతారంట? న్యూ స్ట్రెంగ్త్. ఇంతకు ముందుది కాదు. ఇంకా నూతన బలము. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో నూతన కార్యాలు జరుగుతాయి. ఇంతకు మునుపటివి కాదు. మునుపటి కార్యాల కంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా! నేను అడుగుతూ ఉన్న కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధికి నా ప్రజలను నడిపించినప్పుడు నా హృదయం ఎంతో ఉప్పొంగింది అంటూ నేను అడుగుతున్నా. ఈ రోజున మీరెంతమందిని దేవుని యొద్దకు నడిపించారు? దేవుని మందిరానికి ఎంతమందిని నడిపించారండి? అదేంటండి అలా అంటారు? నేనే నడవట్లేదు. ఇంకా నడిపించటం గూడానా? హల్లెలూయా! ఈ రోజున రాజమ్మ గారోళ్ళు వస్తున్నారంటే కోమలి, సురేష్ బ్రదరు. వాళ్ళు ఎక్కడో మందిరానికెళ్ళేవాళ్ళు. ఏదో చిన్న సమస్యొచ్చి ఆగిపోయింది. ఈ రోజున మందిరంలో వాళ్ళు స్థిరపరచబడ్డారు. మరి లిడియా ఎవరి ద్వారో నాకైతే తెలియలేదు. దేవ్ మరి ఎవరి ద్వారా వచ్చిందో నాకైతే తెలియలా లిడియా. ఇక్కడ మందిరం జరుగుతుందని. ఆ బిడ్డలు ఎలాగో కనుక్కొనొచ్చారు ఈ రోజున దేవుని మందిరంలో వాళ్ళు. నేను అడుగుతూ ఉన్నా, నిన్ను నీవు ప్రశ్నించుకో. ఇదిగో నా ద్వారా పలానా ముగ్గురు సిస్టర్స్ వచ్చి ఈరోజు మందిరంలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. విజిటింగ్‌కొస్తారు అలా. ఎలా ఉంది ఇక్కడ? మ్యూజిక్ బావుందా? ఏం బాగొట్టట్లేదు ఈ పిల్లలు. ప్యాడ్స్ ఒకటేగా. మ్యూజిక్ ఏం లేదు. సింగింగ్ గూడా పెద్ద ఏం లేదు. అబ్బో! వాళ్ళు పాటలు పాడుతున్నారు.
ఆ పాటలకు తలనొప్పొచ్చేస్తుంది. ఇంకోసారి రాకూడదురా నాయనా అని వెళ్ళిపోతారు. వాటి కోసం వచ్చేవాళ్ళు వెళ్ళిపోవటమే మంచిది మనకి. దేవుని సన్నిధిలో ఆశ కలిగి వచ్చేవాళ్ళు, దేవుని వెంబడించే వాళ్ళు మాత్రమే ఇక్కడ నేనదే ప్రార్థన చేస్తా. ప్రభా! నీ చిత్తంలో ఉన్న వాళ్ళు నువ్వు తీసుకురయ్యా. నీ ద్వారా నువ్వెంతమందిని నడిపించావండి? నీ ద్వారా ఎంతమంది దేవుని మందిరంలోనికి వచ్చారు? కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ దేవుని ఆలయానికి దూరంగా ఉంటూ అంటూ ఉన్నాడు. నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నాలో కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేనాయనను స్తుతించెదను. ఇంకనూ నేనాయనను స్తుతించెదను. కొన్నిసార్లు నీవనుకున్నవన్నీ జరగవండి. నీవు తలంచినవన్నీ జరగవండి. నీ కోరికలన్నీ సక్సెస్‌ఫుల్‌గా ఉండవండి కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆలస్యమైద్ది. దావీదు కోరహ్ కుమారుల్లాగా మనము చెప్పాలి. ప్రభువా! నా పరిస్థితి అయితే ఇలా ఉంది. చూడండి కోవిడ్ టైంలో నాకైతే చాలా బాధ అనిపించింది. చరిత్రలోని ఎప్పుడు జరగనిది జరిగింది. దేవుని ఆలయానికి మనం దూరమై ఎవరింట్లో వాళ్ళే ఉంటూ ఇంట్లో కింద ఆరాధన జరిగేది. నాకైతే చాలా బాధ అనిపించేది. ప్రభా! ఎప్పుడూ ఇలా జరగలేదే. నేను అంటూ ఉన్నా దేవుని ఆలయానికి దూరమయ్యాము. దేవుని మందిరానికి దూరమయ్యాము. ఎలాగ ఇంట్లో దేవుని సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటే అక్కడ ఉంటానన్నాడు. కానీ దేవుని ఆలయము లేని ఆ యొక్క దినాలు ఎంతో బాధాకరం. నేను అనుకుంటా చాలామందికి ఆ బాధ గూడా లేదు. అయ్యో! నీ ఆలయానికి నేను వెళ్ళలేకపోయానే. నీ బిడ్డలందరితో నేను కలిసి ఉండలేకపోయానే. ఆ సంఘములో, సమాజంలో నేను స్తుతించలేకపోయాననే బాధ చాలా మందిలో లేదండి. ఈ కోర కుమారులైతే అయ్యో! నీ సన్నిధిని నేను పోగొట్టుకున్నాను. నా ప్రాణం కృంగిపోతుంది. అయినా నేను నిన్ను స్తుతించుచున్నా. ఈ విశ్వాసానికి రావాలండి మనం. కార్యాలు జరిగితేనే కాదు, మంచి జరిగితేనే కాదు, ఆశీర్వాదం వస్తేనే కాదు, స్వస్థత వస్తేనే కాదు. నేనెలా ఉన్నా ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. చూడండి చాలా సార్లు ఇంత ఆత్మీయతలో ఉన్నత స్థాయికి వెళ్ళిన ఈ కోర కుమారులు గూడా కృంగిపోయే పరిస్థితి. ఇంత బలంగా ఉన్నారు గదా! అయినా కృంగిపోతూ ఉన్నారు. లాస్ట్‌లో కూడా అదే మాట చెప్తూ అంటూ ఉన్నాడు. నా ప్రాణమా చదవండి లాస్ట్ మాట. ప్రాణమా హ్మ్. నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేనాయనను స్తుతించెదను. అవును. 10వ వచనంలో నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. దినమెల్లా అడుగుచున్నారు. నాకు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరచుచున్నారు. చూడండి కీర్తనకారుడు అదే కీర్తన కీర్తనకారుడైన కోరహు అంటూ ఉన్నాడు. దినమెల్లా అడుగుచు నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు లేడా నీ శ్రమల్లో? అని అంటూ ఉండగా, ఈ యొక్క కోర కుమారులు అంటూ, నా ప్రాణమా ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? ఎందుకు నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన యందు నిరీక్షణ ఉంచిన ఎవ్వరు కూడా సిగ్గుపరచబడరు. హల్లెలూయా! దేవుని కోసం నిరీక్షిస్తే, దేవుడు ఘనంగా ఆయన సమయంలో సమస్తాన్ని జరిగిస్తాడు. కోర కుమారుల వలె దేవుని సన్నిధి పట్ల మనకు కూడా ఆశ కలుగును గాక. దేవుని మందిరం పట్ల అలాంటి ఆశ కలిగి దేవుడు మనల్ని ఇంకా బలపరచును గాక. ఆమేన్.